ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ ఎపిసోడ్పై హాట్ కామెంట్స్ చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఉండే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని చెప్పే విధంగా ముందుకు సాగుతాం. దయచేసి నాయకులు కార్యకర్తలకు మళ్ళీ చెప్తున్నా, నా మాటలు నచ్చుకుంటే నన్ను క్షమించండి, కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కక్ష సాధింపులు, వేధింపులు ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. ఇది దుష్పరిణామాలకి దారితీస్తుంది. దయచేసి ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున చేసినా 35,000 ఓట్ల మెజార్టీ, 35,000 ఓట్ల మెజార్టీ. ఇది కాదు ముఖ్యం. 18 గ్రామాలు 26 డివిజన్లు, 18 గ్రామాలు 26 డివిజన్లు. ఒక్క గ్రామంలో ఒక్క డివిజన్లో కూడా మెజార్టీ తెచ్చుకోలేని రాజకీయ పిపీలకుల మీద మనం ఎందుకు బ్రహ్మాస్త్రం? ప్రజలు మనతో ఉన్నారు. ఆ ప్రజల ఆదరణ కాపాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, అధికారం చేతికొచ్చిందని రూరల్ నియోజకవర్గంలో ఉండే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా, అధికారం చేతికొచ్చిందని అధికారం మదం తలకెక్కితే, అహంకారంతో ప్రవర్తిస్తే రాష్ట్రంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రజలు విఘ్నులు, ప్రజలు అమాయకులుగా చూడొద్దు. ఈరోజు 1,000 కోట్ల కోటీశ్వరులు కోట్లు కుమ్మరించిన వారితో పోటీ పడే కనీస స్థాయి ఆర్థికంగా నాకు లేకున్నా మన వెంట నిలిచారంటే ప్రజలు మన మీద పెట్టిన నమ్మకం. కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుకున్నాం. అదేవిధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనవి చేస్తున్నాను. ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. నా నిర్ణయాన్ని బలహీనంగా భావించవద్దు. ఎందుకని చెప్తున్నానంటే, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. 14 నెలలుగా రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు.